మీ ఫాదర్ గురించి చాలా క్లియర్ గా మాట్లాడదాము. సో అలిశెట్టి ప్రభాకర్ గారు కవిత్వంతో పాటు దానికి ప్యారలల్ గా పెయింటింగ్ ఇస్తున్నాడు, కవితకు సంబంధించి పెయింటింగ్ ఇస్తున్నాడు. అసలు నిజంగా ఎట్లా వేస్తుండే మీకు ఏమైనా అవగాహన ఉందా? చాలా అసలు అది చూస్తే కూడా చాలా క్రియేటివిటీ ఉండాలి. అవును. ఇప్పుడు ఒక జాగిర్ హుస్సేన్ అని వచ్చింది మా జాగిర్ పేరు. అవును. ఆయన పెయింటింగ్ చేసిన ఆయన చాలా ప్రేమతో వచ్చింది మా దగ్గరికి. చూస్తే కవిత్వం అసలు చాలా అసలు అది అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదివినాక జనరల్ ఏంటంటే ఎవరికి చదివినా కానీ అంత టచ్ ఉండదు, మనకి భయం అవుతుంది. సో మనం ఏంటంటే అది చదివిన తర్వాత నేను అసలు ఇది కవిత్వమే నాన్న అనిపించింది, అట్లా అనిపించింది. సారీ అంకుల్, కాకపోతే ఆయన ప్రేమతో వచ్చిండు. వచ్చి అది పెయింటింగ్ అన్ని ఒకటే ఉన్నాయి, చూడండి అన్ని ఒకటి అట్లా అలిశెట్టి ప్రభాకర్ అట్లా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. క్రియేటివిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు తారేజ జమీన్ పర్ మూవీ చూసిన ఆ పిల్లోడు వేస్తాడు సొరంగం నుంచి డిఫరెంట్ అర్థాలు వస్తాయి అని చెప్పుకుంటారు. సో డిఫరెంట్ అనేక అర్థాలు వస్తాయి అలిశెట్టి ప్రభాకర్ చూస్తుంటాను. అది మాట అది చూస్తే నేను ఎందుకంటే నేను కొంచెం పెయింటింగ్ వేసేటోని, కానీ అంత అందులోకి వెళ్ళలేకపోయినా. నేను కొంచెం కవిత్వం ఎందుకో ఇంట్రెస్ట్ తో ఇంట్లోకి వచ్చిన. సో దాని పెయింటింగ్ గురించి అనేది ఇక అది చూస్తే ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. కవిత్వం రాస్తూ దాన్ని ఫీల్ అవుతూ పెయింటింగ్ చేస్తున్నట్టు. పెయింటింగ్ ఎట్లా వేస్తున్నాయి అంటే 3:30కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ ఏంటంటే లేవడం చాలా లేట్ గా లేస్తుండే. ఎందుకంటే పొద్దున సాయంత్రం ఎవరైనా వస్తుండే, వాళ్ళని మంచిగా ఆదరించి మధ్యలో మాట్లాడాల్సి వస్తుండే, కొంచెం అర్థం చేసుకుంటుండే. ఖాళీగా అట్లనే పెయింటింగ్ వేసి అట్లే వేస్తుండే. ఆయన గంటలు అట్లే ఉంటుండే అదే వర్క్ లా. చనిపోయే రోజు కూడా పెయింట్ వేస్తున్నాడు, మంచి ఇట్లా గన్ను పట్టుకుని ఏదో ఉన్నది పెద్ద కవిత్వం రాస్తుండు. అది నాకు ఇప్పటికి అదే అట్లనే ఉండిపోయింది. అసలు ఏం రాసిన మా నాన్న ఇప్పటికి నాకు సస్పెన్స్ పైకి పోతే చెప్తారు కావచ్చు మళ్ళీ మన అదే నాన్న ఇప్పటికి సస్పెన్స్ అట్లా బాధ అవుతుంటది. అది మా అమ్మకి తెలియలేదు, బాధలు ఉన్నాము, ఏడ వాడేసిన కథం పోయినాయి. ఇంకొక పెయింటింగ్స్ ఇప్పుడు తిరుమల రాంకుల దగ్గర తిరుమల రాంకుల దగ్గర ఉన్నాయి. అవి రాబోయే రోజుల్లో అంకుల్ని కూడా కొంచెం సహకరించమని అడుగుతున్నాం. అవి పెయింటింగ్స్ మనం పెడదాం, మనం పెట్టి పెయింటింగ్ ఉంటే ఇంకా పెట్టి చేసేటప్పుడు 2013 2 సంవత్సరాలు పెట్టి వాళ్ళు కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. కొంచెం ఇప్పుడు నేను ఓనర్షిప్ తీసుకొని ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో కరీంనగర్ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏంటంటే కరీంనగర్ చేతులు పెడుతూ వెళ్ళి వచ్చిన, కానీ రీచ్ అయితలే. హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ పెట్టినట్టు అసలు వీళ్ళు గవర్నమెంట్ ఎవరికి తెలియదు. అది కూడా నేను చాలా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేసిన సార్. తిరుమల రావు అంకుల్ చాలా అద్భుతంగా మాట్లాడిండు, ఆయన వీడియోనే లేకుండా చేసిండు. మరి ఎందుకు ప్రభుత్వం ఆర్గనైజ్ చేసి స్టడీస్ అప్పుడు అన్నట్టుగా అనే ఉద్దేశమా? మాకు డబ్బులు మీకు ఇవ్వాలని అంటే ఏదో పబ్లిసిటీ వస్తే మేము చెయ్యాలి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం మీ ఇంటెన్షన్ ఉంటే చెయ్యబుద్ది కాబట్టి చెయ్యకండి, మాకు వద్దు అడక తినేంత పరిస్థితులు మేము ఏం లేము. ఏదైనా ఉంటే మేమే వస్తాం, కానీ అంటే అంత పరిస్థితులు లేము. మీకు కనీసం గుర్తింపు పని ఇవ్వండి కదా కవులకి, ప్రజలకి. అదే 20 మంది ఒక 26 మంది వస్తే వాళ్ళ వీడియోలు కవరేజ్ కావాలి, అంటే వాళ్ళు కవరేజ్ కావాలి. G8 అని వేరే వాళ్ళు. నేను వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు అన్న విప్లవ్స్ నేను అమ్మాయి మాది అన్న ఛానల్ ఆమె తప్పుపడతలేను అన్న, నిన్ను సారీ మీరు ఏమనుకోవద్దు, కొన్ని కవర్ అయినాయి. ఇప్పుడు వాచ్మెన్ ఉండి చేసి వచ్చి కవిత్వం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, వాడు వీడియో చూసుకున్నారే అన్న అంత హ్యాపీ ఫీల్ అయింది తెలుసా. వాళ్ళని ఎంకరేజ్ ఫేస్బుక్ లో పెట్టిన షేర్ అవుతుంది అని చెప్పి వాడు గొప్ప కవి కాదు. ఎట్లా ఎంకరేజ్మెంట్ కాదు. 26 మంది అందులో సగం మంది ఉన్నాయి, సగం మంది ఎందుకు మిస్ అని తెలియదు. తిరుమల రాంగులు కూడా ఆయన ముఖ్య ప్రత్యేక అతిథి అని పెట్టినరు, మరి ఆయన వీడియోనే లేదు. అంటే మీరు తీపిచ్చేసి లేకపోతే వద్దన్నారా నాకు తెలియదు, కానీ మీరు కవరేజ్ చేయాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. మీటింగ్ స్టడీ చెప్పుడు 20 మందిని పిలిచి పెడితే ఏంది నాకు అర్థం అవుతలేదు. మరి అలిశెట్టి ప్రభాకర్ గారితో మీ అనుబంధం ఎట్లా ఉండేది? వాళ్ళతో ఏమైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయి? అసలు ఉన్నాయి. ఎట్లా ఉంటది అంటే డాడీతోని ఇప్పుడు క్రికెట్ గురించి ఉంది కదా, నా క్రికెట్ అంటే క్రికెట్ పేరు రైటోని యాక్చువల్లీ. ఆయన క్రికెట్ గురించి రాసిన కవితలు కొన్ని అది చెప్తాను. ఇప్పుడు క్రికెట్ విత్తనం అని ఉంది, శాఖోపు శాఖలుగా విస్తరించిన చెట్టు భారతంలో క్రికెట్ అని రాసిండు. ఇంకొకటి ఏంటంటే ముచ్చటగా అని రాసిండు, ముచ్చటగా దేశాన్ని కొల్లగొట్టేది ముగ్గురే, మినిస్టర్స్ సినిస్టర్స్ క్రికెట్ ప్లేయర్స్ అని రాసిండు. అప్పట్లోనే అంటే ఎంత ముందు చూపు ఉంది. ఇది చేస్తేనే యాక్చువల్లీ అంటే జనరల్ అట్లుంది అన్నట్టుగా. సో క్రికెట్ గురించి ఏంటంటే నాకు బాగా ఇష్టం ఉంటుండే. పొద్దున లేచి 3:30 కోసం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే, ఎగ్జిబిషన్ మ్యాచ్, ఇట్లా ఒలింపిక్ సర్కిల్ అంటే అప్పట్లో అదేదో 3:15 అది హైలైట్స్ ఏదో లేచి చూస్తున్నా, ఇట్లా ముడుచుకొని ఇట్లా పడుకోండి, మా నాన్న ఇట్లా కాలితో ముడుచుకుంటే ఇక్కడ పడుకోండి, ఇట్లా పడుకొని ఆయన ఇట్లా పెట్టుకొని టీవీ చూసుకొని లేచి చూస్తున్నా. సో మా నాన్న షాకు,
వీడేంది 3:30కి 13:15 చూస్తున్నా అట్లే ఏమిటా ఏం చేస్తున్నారా అని అన్నాడు. నాన్న క్రికెట్ చూస్తున్నా అంటే ఇప్పుడు ఈ పొద్దుగాల ఏందిరా ఇంత పొద్దుగా అంటే ఇట్లా చూసిండు సేపు చూసి అంత ఇంట్రెస్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని అన్నాడు. ఓవర్కి ఎన్ని బాల్ రా అని అన్నాడు. తెలియదు నాన్న బంద్ చేసి పండుకోండి. అంత అది మంచి మెమరబుల్ మూమెంట్. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకొకసారి ఏంటంటే తిరుమల రావు అంకుల్ ఒకసారి క్రికెట్ ఆడుతున్నా వచ్చిండు ఆయన 2 అంతస్తులు పాపం ఆయన ప్రేమ ఎట్లుంటది అంటే స్టూడియో ఆయనే పెట్టించిండు దూరం అయితే అలసిటి ప్రభాకర్ అని చెప్పి దగ్గర ఉన్నాయి అక్కడ దగ్గర నుండి. అయితే ఏరా మీ అయ్యి నాడు రాని అడిగింది తిరుమల అంకుల్. తెలియదు అంకుల్ అన్న చూసి రాబో అన్నాడు. అంకుల్ క్రికెట్ ఆడుతున్నా నీకు మేనేజ్ లేదు అని తిట్టి పైకి వెళ్ళి అంత ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లున్నాయి. కాలేజీ నారాయణ రావు పైకి వచ్చి పోయేటోడు వచ్చి మా ఫోటోలు కూడా మీకు చూపిస్తా. ఆ నాన్న ఫోటో తీసిన ఫోటోలు వచ్చి పైకి వచ్చి భోజనం చేసి మా దగ్గర తిని నిద్ర చేసి పోయేటోడు. అంత పెద్ద ఆయన మస్తు అంటే ఇట్లా కాలేజీ గారితో అనుబంధం ఉండే. గద్దరం కూడా వస్తుండే ఈవినింగ్ ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తుండే కదా నేను గుర్తుపట్టకపోతుండే ఎవరు అనుకునేటోడు. అక్కడనేమో ఒకసారి నిజాం కాలేజ్ పోయినాం. పోతే అంత దూరం రాత్రి 12 అవుతుంది. ఎంతమంది అసలు ఆడియన్స్ షాక్ అసలు. భోజనాలు లేవు ఏం లేవు అందరు ప్రేమతో వచ్చిన వాళ్ళంతా. గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవి అప్పుడు పెట్టినాయి మంచిగా అంతమంది రాలేమన్నా ఆయనకు వచ్చిన ఈయన ఎవ్వరు. రాత్రి 12 అవుతుంది అంతమంది జనం అయిపోయినాక మళ్ళీ మాట్లాడి మేము నిజాం కాలేజ్ నుంచి చిక్కడపల్లికి నడుచుకుంటూ పోయినాం. నేను 10 సంవత్సరాలు ఆయన అసలు నడవలేకపోతున్నా. ఆటోలు లేవు బస్సులు లేవు ఏమి నడుచుకుంటా అసలు ఎట్లా నడిచినా నాకు గుర్తులేదు. అట్లాంటి గంటా చక్రపాణి సార్ ఉంటుండే. గంటా చక్రపాణి సార్ ఫుల్ ఇట్లా అది వేసుకొని ఇట్లా బ్యాగ్ వేసుకుంటే సన్నగా ఉంటుండే పొడుగుండి చూడబుద్ధి అద్దాలు సాగి లేదా చూడబుద్ధి సారీ సార్ అట్లా నాకున్న ఇమేజ్ గుర్తని చెప్తున్నా. బాగా మాట్లాడుతుండే ఇట్లా అందరు అల్లం నారాయణ సార్ నాకు చాలా గుర్తుపట్టడం లేదు కానీ ఇట్లా చాలా మల్లారెడ్డి అని గదర్ ఫౌండేషన్ మెంబర్. ఆయన ప్రేమ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా అది నాచురల్ గా వస్తుంది లోపల నుంచి ఆర్టిఫిషియల్ ఉండదు. అంత ఇష్టం డాడీ అంటే. సో అట్లా తగిలినప్పుడు ఇట్లా మిత్రులు కానీ ఇప్పుడు వేరే వాళ్ళు కూడా నాన్న గురించి వస్తే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అట్లా పద్మజ అంటే అని ఉంటుండే. ఆమె చనిపోయిన రోజు ఆమెనే ఉండే మాకు పాపం. అప్పుడు నాన్న చనిపోయిన రోజు మాకు అండగా చీకటి ఉండే. రాత్రి 2 అవుతుంది. బర్త్డే అదే రోజు చనిపోయిన రోజు అదే రోజు ఆమె ఉండే. కిందికి వెళ్ళి వాళ్ళని తీసుకురాకపోతే మొత్తం బ్లడ్ అంతా కక్కేసిండు. అయిపోయింది ఆయన పని. కిందికి వెళ్ళిపోయేసరికి అక్క భాగ్యక్క కేకలు మా కిందికి వాడు. నేను పైకి పోయేసరికి పడిపోయాడు చనిపోయాడు నాన్న. ఇక అట్లా ఒకటి ఆమె మొన్న ఈ మధ్యకాలం అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె చాలా ముందుండి అలా మేరండి సార్ అప్పుడు అప్పుడు ఇప్పుడు నాడు కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఏమి వీళ్ళ ప్రభుత్వం కూడా మాకు ఇబ్బంది ఏం లేదు, కంటిన్యూ అవుతుంది బాగానే ఉంది. ఒకటి ఏంటంటే సరే అంతవరకు ఇది కంపారిజన్ అని కాదు. ఒకటి ఏం నచ్చిందంటే ఆరోగ్యశ్రీ కూడా కైసార్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిండి ఉండకపో. అంటే ఇప్పుడు జరుగుతుంది తెలియదు. 1 year క్రితం వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాను మంచిగా అనిపించింది. అది ఒక్కటి ప్లస్ పెద్దదో చెప్పాలనిపించి చెప్పిన. కంపారిజన్ వాళ్ళు ఇట్లా కాదు కాదు. అయితే మీ ఫాదర్ జైత్యాల్లో కరీంనగర్ లో హైదరాబాద్ లో స్టూడియోలు పెట్టిండు. ఆ తర్వాత వాటికి బాగా ఖర్చు అయింది. వాళ్ళు ఆస్తులు కూడా అమ్ముకున్నారు అని చెప్పేసి ఒక వినికిడి ఉంది. అది ఎంతవరకు నిజం? నిజమే. మొత్తం అమ్మేసుకున్నారు నిజం చెప్పాలంటే. అంటే బాధ ఏమైందంటే మాకు ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు జనరల్ ఏంటంటే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మాకేం కావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. బాధ అవుతుంది. నేను ఏదో మ్యూజిక్ కావాలి, స్టూడియో పెట్టుకోవాలి, ఏదో ఎన్నో ఉన్నాయి నాకు ఆలోచనలు. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, లేకపోతే ఏదైనా డాడీ మీద ఏదైనా పెట్టి ఏమైనా చెయ్యాలని ఎన్నో ఉన్నాయి. కానీ ఏమైతుంది అంటే వీళ్ళు ఎంతవరకు లిమిటెడ్ అవుతారన్నా నాకు అర్థం కాదు. అలసిటి ప్రభాకర్ మన చేతికి వెళ్ళి జారిపోతారన్నా మరి నాకు ఏం అర్థమైతలేదు, బాధ అనిపిస్తుంది. మాకు ఏం కావాలనేది ఇప్పుడు వాళ్ళు ఇది చెప్పొచ్చు లేదు కానీ మాకేం కావాలనేది వాళ్ళే ఎట్లా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు అనేది బాధగా ఉంది. అంటే ఇట్లా మీరు అడగలే క్వశ్చన్, అది మీరు క్వశ్చన్ అడగలేదు కానీ బాధే చెప్తున్నా. అంటే ఇతరుల కావాలి. ఇప్పుడు ఇది 2014 జరుగుతుంది. ఇప్పుడు మీరు మొన్న విమర్శించారు కేసీఆర్. అంటే ఏమైందంటే మధ్యలో